హాయ్ అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో, ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే కళలు వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. చూడండి, చాలామందికి కళలు వస్తూ ఉంటాయి. రకరకాల కళలు. అవి కొన్ని ఆనందం కలిగించే కళలు, కొన్ని పీడ కళలు, కొన్ని భయానకమైన కళలు, ఇలా కళలు వస్తూనే ఉంటాయి. కొంతమందికి శృంగారభరితమైన కళలు కూడా వస్తూ ఉంటాయి. మరి ఈ శృంగారభరితమైన కళలు ఎటువంటి వాటికి దారి తీస్తాయి అనేది చూద్దాం. సో, మరి ఈ శృంగారభరితమైన కళలు ఎటువంటి వాటికి దారి తీస్తాయి, ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయి అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. మామూలుగా ముఖ్యంగా అబ్బాయిలు రాత్రిపూట కలలు కంటూ ఉంటారు. అంటే చాలా కలలు రకరకాల కలలు వస్తూ ఉంటాయి. వాటిలో శృంగారభరితమైన కలలు అనేవి రావడం సహజం. కొన్ని సార్లు అటువంటి కళలు వచ్చినప్పుడు అబ్బాయిలు చాలా ప్రేరేపితం కూడా అవుతూ ఉంటారనమాట. మరి ఈ ప్రేరేపితమైనప్పుడు దానికి సంబంధించిన కళ అనేది వాళ్ళ మెదడులో మెదులుతూనే ఉంటుంది. ముఖ్యంగా నగ్నత్వానికి సంబంధించిన కళలు వస్తున్నాయి అంటే త్వరలో వాళ్ళు కోరుకున్నది జరుగుతుంది అనేది అర్థం అనమాట. అది ఏ కోరికైనా కావచ్చు. నగ్నత్వానికి సంబంధించిన కళలు వస్తున్నాయి అంటే త్వరలో వాళ్ళు కోరుకునేది 100కి 100% జరుగుతుంది అని అర్థం అన్నమాట. ఇది మనకు ఇండైరెక్ట్‌గా కళ రూపంలో వచ్చి వాటిని అవి ఫుల్‌ఫిల్ చేయడానికి కళ రూపంలో వస్తాయన్నమాట అవి. మరి ఏ ఏ సమయాల్లో వచ్చినప్పుడు ఆ కళ బాగా నెరవేరుతుంది అంటే 100కి 100% నెరవేరే అవకాశం ఉంది అంటే, మామూలుగా మనకు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఉదయం వచ్చే కళలు చాలా పక్కాగా అవి 100కి 100% ఫుల్ఫిల్మెంట్ అవుతాయి అని చెప్పేసి. యెస్, నిజమేనండి. ఉదయం పూట వచ్చే కళలు 100కి 100 మనకు ఫలిస్తాయన్నమాట. ఇక కొంతమంది 7 వరకు, 8 వరకు పడుకుంటూ ఉంటారు. సో, అట్లాంటి కలలనేవి కొంతమేర తక్కువ పరిస్థితి ఉంటుంది. కొంతమందికి పడుకుంటూనే కలలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి 10కో, 11కో పడుకుంటారు. 1 గంట లోపల కల వస్తుంది. అది నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో, ఎప్పుడు కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చే కలలు చాలా శీఘ్రంగా ఫలిస్తాయి అని ఉంటుంది. దీంట్లో కూడా ఒక రోజులో ఫలిస్తుందా, 3 నెలల్లో ఫలిస్తుందా, 4 నెలల్లో ఫలిస్తుందా, 6 నెలల, సంవత్సరము, ఇలా కూడా మనకు చెబుతూ ఉంటారనమాట. ఏది ఏమైనప్పటికీ నగ్నత్వంతో కూడిన కళలు అంటే మీరు ఇతరులతో శృంగారం చేసినట్టు కళలు రావడము, లేదా ఒకరు మీకి నగ్నత్వం పరంగా అంటే శృంగారం పరంగా మీకు ప్రపోజ్ చేసినట్టు రావడము, ఇట్లాంటివి మీకు కళలు వచ్చినప్పుడు చాలా అద్భుతంగా మీకు ఫలిస్తాయి. ఇంకా ఒకటి రహస్యం కూడా చెబుతాను చూడండి. ఏంటంటే అబ్బాయిలు మామూలుగా కళలు కనేటప్పుడు, ఈ శృంగారపరమైన కళలు కనేటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకు వీర్యస్ఖలనం కూడా అయిపోతూ ఉంటుంది. ఇటువంటి అంటే ఒక మైండ్లో ఒకటి జరుగుతుంటే ఫిజికల్లీ ఒక రియాక్షన్ జరగడం కూడా, అది కూడా ఒక రకమైన మంచి సంకేతం అన్నమాట. అంటే మీకు రాబో కాలంలో ఆ కళలు బాగా ఫలిస్తాయి అనడానికి సంకేతం. సో, కాబట్టి అబ్బాయిలు మీరు ఇటువంటి కళలు కనడంలో తప్పేమీ లేదు. సో, కాబట్టి అబ్బాయిలు ఇటువంటి కళలు వస్తే మీకు త్వరలోనే మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి అనే దానికి ఇది ఒక చక్కటి ఇండికేషన్ అన్నమాట. సో, ఇదండి. సో, కాబట్టి ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.